ఒక చిన్న క్లారిఫికేషన్ భారత్ గారు, ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆయన ఎంత నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనో అంత రెస్పెక్ట్ ఇచ్చిండు. తర్వాత కింద నుంచి మీరు చూసి నా అంటే తలకాయ నుంచి కింది వరకు ఏం చూడలేదు పాపం. కానీ ఆయన కారణం కట్టిన రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు బీసీల మీద ఆయన ఎట్లా ఉంది ప్రతిభాగం మీకు అందరికి తెలుసు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మీరు ముందుగా చర్చించవలసింది, ఇప్పుడు ఎలక్షన్స్ ఇమ్మినెంట్ ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ మొత్తం బీసీ సమాజం యొక్క ఈ యొక్క మా బీసీ సమాజానికి ఏ మార్గదర్శకాలు ఇస్తారని ఒక్కొక్క అభిప్రాయం తీసుకుంటే ఒక దిశానిర్దేశం మార్గదర్శనం ఈ సమాజానికి ఇచ్చేవాళ్ళం అవుతామేమని. సారీ, నేను మీకు అడ్వైస్ చేస్తున్నది కానీ మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు. అందుకని మన చర్చ పెట్టింది కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే రెడీ అవుతుంది. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి టేకప్ చేశాం. ఎందుకంటే బీసీ సంబంధించి ఇష్యూ మేము ఏ విధంగా టేకప్ చేసామో మీ అందరూ తెలుసు. బీసీలకు 42% సార్ అన్న దాంట్లో ఏంటంటే, నేను అందుకని దశా దిశ అంటారు. ఏంటి దశా దిశ? అంత ఉద్యమం ఆ బంద్ తర్వాత మళ్ళీ సడన్ గా ఆగిపోయింది. ఇప్పుడు 42% సర్పంచ్ అనౌన్స్ చేసినా 42% లేకుండా అన్నా పెద్దగా రియాక్షన్ రాలేదు. నేను అందుకని విప్రకాష్ గారు అన్నప్పుడు బంద్ అన్న దానిలో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. దాంతో కథ బంద్ చేసాం, అయిపోయింది, మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కూర్చున్నారు. కానీ నిజంగా దాని గురించి ఫైట్ చేసిన వాళ్ళు మన సర్పంచ్ అంటే మరి ఒక్క దిష్టి బొమ్మ దగ్గర కూడా నాకు ఎక్కడ కనిపించలే. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా ఒకటి మాత్రం ఒక గుదిబండని బీసీల పట్ల వేసింది. ఈ 42% అనేది ఎక్కడికే ఇవాల్వ్ చేసినారో, ఆ ఫిగర్ ఎట్లకెళ్ళి వచ్చిందో, అసలు దాన్ని ఎట్లా రూపొందించినారో, ఆ 42 అనేది ఎవరు చెప్పినారో తెలియదు. అయిపోయిందంటే రేపు సర్పంచ్ సీట్లు కూడా 42%, ఎంపీటీసీలు రేపు లోకల్ బాడీస్ వస్తే 42% అడిగేటట్టే ఉంది. మేమెంతో మాకంతా అనే నినాదం నుంచి ఎక్కడికి పడిపోయినామంటే ఇలా 42% అందరూ ఊత పదం లాగా మాట్లాడడం మొదలు. అక్కడ అన్యాయం చేయడంలో మాత్రం ముఖ్యమంత్రి మాధవరెడ్డి గారు విషయం తీసుకుందాం. మాధవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, అందరికి నమస్తే అన్న. ఇదంతటిగా మీరే కారణం అంటున్నారు. మాధవరెడ్డి కేసు చేశాడు, మాధవరెడ్డి కేసు అయిపోతే అయిపోయేది, ఈ పార్టీకి ఎలక్షన్ అయిపోయేది. మొదలు ఎవరు ధైర్యం చేయలేదు. తర్వాత మాధవరెడ్డిని చూసి ఆ తర్వాత 30 మంది సపోర్ట్ గా పిటిషన్ వేశారు. మొదలు ఎవరు వస్తారా అంటే, మొదలు ఇటువంటి కేసుల్లో బీసీలకు వ్యతిరేకంగా అనిపించుకోవడానికి ఎవరు ముందుకు రారు. చాటు మాటలో చాలా మంది ఉంటారు. మీరు పిటిషన్ ఫైల్ చేసేంత వరకు లేదు. తర్వాత చూస్తే 30 పిటిషన్ల వ్యతిరేకంగా ఫైల్ అయినాయి. అంటే అందులో ఎక్కువ మంది వీళ్ళు బీసీ సంఘాల వాళ్ళు వేసారు, ఓసీ సంఘాల వాళ్ళు వేసి మొత్తం 7 మాత్రమే. భరత్ గారు, ముఖ్యంగా ఏంటంటే బీసీలకు మేము వ్యతిరేకంగా అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను కాకపోతే ఇంకో ఆయన వేస్తాడు పిటిషన్. ఇది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దని ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారు, శరత్ గారు మొదటి నుంచి చెప్తారు, అయ్యా ఇది ఇంత ముందుకు ఇంద్రసాని కేసు ఉంది, మహారాష్ట్ర కేసు ఉంది, ఇవన్నీ కూడా 50% దాటవద్దని ఉంది. మీరు ఎవరైతే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఈ బీసీ నాయకులు ఉన్నాయి కదా, నిన్న మొన్న బీసీ సంఘాల నాటు ఏది రేవంత్ రెడ్డికి బదిలీ చేసిన బీసీ సంఘ నాయకులు ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకొని చర్చ పెడితే వాస్తవం తెలుస్తుండే. వాళ్ళు వాస్తవాన్ని వదిలిపెట్టి ప్రజలను రెచ్చగొట్టుకుంటా, ప్రజలను మభ్య పెట్టుకుంటా ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దు అనేది ఇంత ముందుకున్నటువంటి తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు కూడా ఈశ్వరయ్య సార్ చెప్పిండు, తిరుపతి గారు చెప్పిండు, చాలా మంది మేధావులు చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, అదేంటి మన తీర్పులను మర్చిపోయి రెడ్ల మీదనో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇంకో మిగతా పార్టీల మీదనో వేయడం, నెపం వేయడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నా. ఈశ్వరయ్య గారు ఏమంటారంటే 9వ షెడ్యూల్లో పెడితే ఇది మంచిగా ఉంటది, 9వ షెడ్యూల్లో పెడితే రక్షణ ఉంటుంది అంటారు. వాస్తవంగా 9వ షెడ్యూల్లో కూడా వాళ్ళు రివ్యూ చేస్తామని చెప్పారు సార్. రివ్యూ చేస్తామని చెప్పారు కానీ రివ్యూ చేయలే కదా. 30 ఏళ్ళుగా కంటిన్యూ అవుతుంది తమిళనాడు రిజర్వేషన్. 33 ఇయర్స్, 92లోనే ఎప్పుడు అయింది, 33 సంవత్సరం, 91, 94 అనుకుంటా, 31 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతుంది. రివ్యూ చేసినాడు చూద్దాం. షెడ్యూల్ 9 కూడా పెట్టి ఇవ్వద్దు, బీసీలకు న్యాయం జరగొద్దు. మాధవరెడ్డి సీనన్న, నువ్వు మాట్లాడితే ఎట్లుంటా అంటే స్పష్టంగా ఉండదు.
దాన్ని ఎటువంటి తీసుకోపోయి కన్ఫ్యూజ్ చేస్తావు. ఎంబీసీల గురించి ఎందుకు మాట్లాడదా? గులాబీ రిజర్వేషన్ గురించి గులాబీ షర్ట్ వేసుకొని రాగానే అర్థమైంది మాధవ్, నాకు అన్ని తెలుసు కదా. నాకు తెలుసు మీ వెనకాల ఉన్నది ఎవరో, చేపించేది ఎవరో, చేసేది ఎవరో అన్ని తెలుసు. కానీ షెడ్యూల్ 9 లో పెట్టి కూడా బీసీలకు ఇవ్వద్దు నీ ఆవేదన. లేదే, అవకాశం లేదని నేను మాట్లాడుతున్నా. అవకాశం ఉంటే చెప్పు, ఎట్లుందో చెప్పు. నువ్వు న్యాయవాది, అంత పెద్ద జస్టిస్, రిటైర్డ్ జస్టిస్, అక్కడ మా గొప్ప అడ్వకేట్ మా శరత్ అన్న, వీళ్ళందరు కాదు ఇక అక్కడ ఈయన మా ప్రకాష్ అన్న, అక్కడ బీసీ కమిషన్ మెంబరు, బీసీ కార్పొరేషన్ చైర్మన్, అడ్వకేట్లము, ఇక మేము అన్ని వృధానే. ఇప్పుడు అన్న శరత్ గారు ఒక మాట అన్నాడు, ఏమన్నారు? ఎవరైతే రెడ్డి జాగృతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కోర్టులకు ఎట్లయితే తప్పుతారో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు, వాళ్ళ వెనక మంచి లాయర్ ఉన్నాడు, వాళ్ళు స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారంగానే. అంటే మేము సుప్రీంకోర్టు పోయినప్పుడు ఓడిపోయినప్పుడు చాలా మంది అరే కేసు ఓడిపోయారు అన్నారు, కేసు తీసుకున్నప్పుడు. కానీ శరత్ కుమార్ ఏం చెప్పాడు? స్పష్టంగా వాళ్ళు ఏ ప్లాన్ ప్రకారం పోతారు, మా పీసీ నాయకులు మాత్రం ప్లాన్ లేకుండా పోతారు, ఆగమాగం అవుతారు, వాళ్ళకు అవగాహన లేకుంటున్నారని చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్తున్నా కదా. శరత్ కుమార్ గారిని అడగండి, చెప్తారు కదా 9వ షెడ్యూల్ లో కూడా నేను నిలబడదని అంటున్నా, రివ్యూ చేస్తారని అంటున్నా. నాకు అవగాహన ప్రకారం మాట్లాడుతా ఉన్నా, చట్టం గురించి కొద్దిగా తెలుసు కాబట్టి అడుగుతున్నా. మీరు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడ్వకేట్లే. నేను ఇవాళ ప్యానల్ పెట్టింది అందరూ అడ్వకేట్లే. మీరు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు, వి ప్రకాష్ గారు అడ్వకేట్, నాన్ అడ్వకేట్. అంటే ఇక్కడ ఒక్కోసారి మా క్లయింట్లు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగి రిజర్వేషన్ నిలబడయు, బీసీలకు రిజర్వేషన్ నిలబడదు, ఇట్లా అయితే కాదు, 9వ షెడ్యూల్లో పెడితేనే రక్షణ కలుగుతుంది అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదైతే మిగతా బీసీ సంఘాలు చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్పారు వాళ్ళకి, అరే ఇట్లా కాదయ్యా, మీ ప్రభుత్వం చెప్పింది కాదు, ఇట్లా 50% దాటి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన వాళ్ళే వీళ్ళందరూ. అడగండి, ఈశ్వరయ్య గారు మాట్లాడారు, శరత్ గారు మాట్లాడారు, ప్రకాశ్ కూడా మాట్లాడారు. భరత్ గారు చెప్పండి. అసలు బిల్లు రెఫరెన్స్ చేసినప్పుడే 9th షెడ్యూల్ లో పెట్టమని పంపలేదండి. అతను డాక్టర్ లక్ష్మణ్ ఫస్ట్ దాని మీద చెప్పినాడు, మీరు 13B కింద పంపలేదు, మీరు చాలా పొరపాటు చేసినారు అని. ఆ తర్వాత దెన్ వి రియలైజ్, అరే దిస్ పీపుల్ హావ్ నాట్ ఇంటెండెడ్ ది బిల్ టు బి ప్లేస్డ్ ఇన్ ది 9th షెడ్యూల్, వీళ్ళు ఆ రకంగా ప్రొసీడ్ కాలేదని. అంటే ఫండమెంటల్లీ ఎట్ ది ఎలిమెంటరీ స్టేజ్ ఇట్ సెల్ఫ్, ఎట్ ది ఎంబ్రియానిక్ స్టేజ్ ది గవర్నమెంట్ హాస్ షోన్ ఇట్స్ కలర్స్ that it is not interested in 9th schedule inclusion అనేది. ఓకే, ఒకసారి ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు